అభ్యర్థిగా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. చెవిరెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, చంద్రగిరి శాసనసభ్యులుగా, చట్టసభల్లో ప్రభుత్వ విప్పుగా అనేక రకమైనటువంటి హోదాల్లో ఆయన ప్రజల సేవలు అందించినటువంటి విషయం మనం చూసాం. అవగాహన ఉంది. పార్టీలోని అన్ని అనుబంధ విభాగాల్ని ఆయన సమన్వయం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సేవలు కూడా మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి రేపు ఖచ్చితంగా మనం గెలిపించుకుంటే కేంద్రం నుంచి రాబోయే నిధులు, ఆయన ఎంపీ ల్యాడ్స్లో రావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా మనకు రావాల్సినటువంటి మన వాటా కొండేపి నియోజకవర్గానికి దామాషా ప్రకారం అందించి ఈ అభివృద్ధిలో ఖచ్చితంగా ఆయన పాటుపడతారని చెప్పుకునే సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇక కొండేపి నియోజకవర్గం గురించి, కొండేపి నియోజకవర్గ జగనన్న సైనికుడు, జగనన్న ఏకలవ్య శిష్యుడు, జగనన్న పంపించినటువంటి అభ్యర్థిగా ఈరోజు ఆదిమూలపు సురేషను మీ సేవకుడు ఈరోజు మీ ముందు రావడం జరిగింది. మీ యొక్క సేవకు, ముఖ్యంగా మీ యొక్క ఆశీర్వాదాలకు, మీ యొక్క ప్రేమాభిమానులకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇందాక అన్న చెప్పాడు చింత వెంకటేశ్వర్లమ్మ, ఈరోజు వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు నా గురించి. ఈరోజు అవినీతి ఆరోపణలు లేని జవాబుదారీతనంతో ఈరోజు 16 వ్యక్తిగా ఈరోజు గౌరవించేది పోయి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా విమర్శలు చేస్తూ ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి నియోజకవర్గాలు మారితే ఏ విధంగా వారు దాడులు చేస్తూ ఉన్నారో, ఏ విధంగా వారు విమర్శనాస్త్రాలు చేస్తున్నారో ఒక్కసారి గమనించి, తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గాలు మారిన వారి నాయకులు లేరా? మరి వారందరూ కూడా ఆయన చెప్పినట్టు ఈకోవకే వస్తారు. వారు ఈరోజు ఇంతమంది నియోజకవర్గాలు మారినప్పుడు మరి ఏ విధంగా మరి ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారో ఒక్కసారి ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూడాలని చెప్పి మనం చేస్తాం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. కొండేపి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందాన ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా 10 సంవత్సరాల్లో మనం 10 సంవత్సరాలు వెనక్కిపోయాం. విద్యా సంస్థలు కానీ, పరిశ్రమలు కానివ్వండి, విశాలమైనటువంటి కోస్తా తీరం ఉన్న దాన్ని పర్యాటక కేంద్రంగా మలిచే కార్యక్రమాలు కానివ్వండి, మరి అట్లాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా అధికంగా మరి దళిత మరి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి దళిత నియోజకవర్గంలోని వారి యొక్క ఆవాసాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమీ జరగలేదనే విషయం మీరు అందరూ చూస్తారు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక్క అవకాశం ఈ 4 నెలలలో ఏ విధంగా అయితే ఒక అంకుడిత దీక్షతోటి, ఒక కమిట్మెంట్ తోటి నేను ఏ విధంగా అయితే నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశానో ఒక్కసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో దానికి 10ంతలుగా కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు వరుసలో నిలబెడతాను. అభివృద్ధి అంటే ఏంటో కొండేపి నియోజకవర్గానికి పరిచయం చేసి చూపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, జగనన్న ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.